కాశీ విశ్వనాథ్ శివశర్మను వైకుంఠము నుండి వచ్చిన విష్ణుదూతలు పుణ్యశీలుడు సుశీలుడు శివశర్మ యొక్క దివ్య ఆత్మను మొదటగా పిశాచలోకం, గుహ్యలోకం, గంధర్వలోకం, విద్యాధరలోకం, యమలోకం, అప్సరసలోకం, సూర్యలోకం, ఇంద్రలోకం, అగ్నిలోకం, నివృత్తిలోకం, వరుణలోకమునకు తీసుకుని వెళ్ళి ప్రస్తుతం వాయులోకమునకు వచ్చరి. ఈ వాయులోకము గురించి కాశీఖండం 13వ అధ్యాయంలో 136 శ్లోకాలలో చెప్పబడి ఉంది. పడమర దిక్కుకు ఉత్తర దిక్కుకు మధ్య ఉన్న దిక్కును వాయు దిక్కుగా పరిగణిస్తారు. ఈ నగరమునకు వాయు లేదా గంధవతి నగరం అని పిలుస్తారు. విష్ణుదూతలు ఎవరెవరు ఈ వాయులోకమునకు వస్తారో, వాయులోకములో ఎవరెవరు ఉంటారో, వాయులోకము యొక్క విశిష్టతను, వైభవమును ఈ శివశర్మ దివ్య ఆత్మనకు వర్ణిస్తున్నారు.